ఈరోజు మన రెసిపీ సింపుల్ రైస్ రెసిపీ అండి. మనం లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా అనుకోవచ్చు. వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు వేసి చేసుకుందాం. చాలా బాగుంటుంది. సింపుల్ అంటే సింపుల్. నేను అన్నీ సింపుల్గానే చెప్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫాలో అయితే తెలుస్తుంది. ఒక గుప్పెడు వెల్లుల్లి తీసుకున్నాను. ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులో రైస్కి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. నేను రైస్ తీసుకున్నాను చూడండి, సోనా మసూర్ రైస్. రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైసే. మీరు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా ఈ రెసిపీ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. పొద్దునే మనకు టైం ఉండనప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ ట్రై చేయండి. లంచ్ బాక్స్లో కూడా చల్లగైన తర్వాత కూడా ఈ రైస్లు బాగుంటాయి. మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసి నూనెలో మంచిగా ఫ్రై చేయాలి. ఈ రైస్ని మీరు బటర్తో కూడా చేయొచ్చు, నెయ్యితో చేసినా కూడా బాగుంటుంది. ఫస్ట్ నూనెలో వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా నూనెలో ఫస్ట్ వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అనేది ఇంకా మీ ఇష్టం అండి, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలతో పాటు క్యాప్సికమ్ కూడా వేస్తున్నా. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కావాలి అంటే మష్రూమ్ యాడ్ చేయొచ్చు, బీన్స్ యాడ్ చేయొచ్చు, క్యారెట్ యాడ్ చేయొచ్చు. ఏ వేసినా కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ మొత్తం సాఫ్ట్గా అవ్వకూడదు, మళ్ళీ కొంచెం క్రంచీనెస్ తగులుతేనే బాగుంటుంది. లేదు మాకు అలా నచ్చదు అనుకుంటే మీరు ఎక్కువగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా కొన్ని వేస్తున్నాను. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి. సో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఉప్పు ఆల్రెడీ వేసేసాము. ఇవి కాస్త వేగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను నేను, లైట్గా. అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ముందుగానే తయారు చేసుకున్న రైస్ని ఇందులో వేసేయాలి. ఇందులో మీరు సోనా మసూరి రైస్ అన్న వేసుకోండి, బాస్మతి రైస్ అన్న వేసుకోండి, జీరా రైస్, చిట్టి ముత్యాల రైస్, ఏది వేసినా బాగుంటుంది. రైస్ ఇప్పుడు చల్లగా ఉంది కదా, తాలింపులో వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది అంతే. చిల్లీ గార్లిక్ రైస్ ఏమైనా అనొచ్చండి. క్యాప్సికమ్ గార్లిక్ రైస్, చిల్లీ గార్లిక్ రైస్, మంచి ఫ్లేవర్ రైస్ ఇది అంతే. ఇంకా వడ్డించుకోవడమే. వేడిగా బాగుంటుంది, కాస్త చల్లగా అయిన తర్వాత కూడా లంచ్ బాక్స్కి కట్టించినా కూడా బాగుంటుంది అంతే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో నేను చెప్తూ ఉంటాను. మీరు స్వప్న వైట్ల కుకింగ్ ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. Bye bye.